అసలు బఫెలో మిల్క్ బెటరా కౌ మిల్క్ బెటరా? ఏ మిల్క్ బెటర్? కౌ మిల్క్ కన్నా బఫెలో మిల్కే బెటర్. ఎందుకంటారా? వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడండి. ఎగ్జాంపుల్ గా ఒక 100 ml ఆఫ్ కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ తీసుకుంటే మీరు కౌ మిల్క్ లోకి వచ్చేసరికి 65 నుంచి 70 కిలో క్యాలరీస్ ఉంటాయి. వేరాజ్ బఫెలో మిల్క్ లో వచ్చేసరికి మీకు 95 నుంచి 100 కిలో క్యాలరీస్ ఉంటాయండి. అండ్ కౌ మిల్క్ లోకి వచ్చేసరికి మీకు ప్రోటీన్ ఆన్ యావరేజ్ గా 1 నుంచి 3% ఉంటుంది. అదే మీకు బఫెలో మిల్క్ లోకి వచ్చేసరికి మీకు ఆన్ యావరేజ్ గా 3 నుంచి 5% వరకు ప్రోటీన్ ఉంటుంది. సో మనము మెయిన్ గా మిల్క్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఎక్కువ కాల్షియం కోసమే కన్జ్యూమ్ చేస్తాము. సో కౌ మిల్క్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ కాల్షియం వచ్చేసి 120 మిలీగ్రామ్స్ ఉంటుంది. వేరే బఫెలో మిల్క్ లో వచ్చేసరికి 210 మిలీగ్రామ్స్ ఉంటుంది. సో కౌ మిల్క్ కన్నా బఫెలో మిల్క్ లో డబుల్ ఉంటుంది కాల్షియం. ఈ కాల్షియం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఆల్సో వేరాజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ లో డిఫరెంట్ టైప్ గా ఈ కాల్షియం యూజ్ అవుతుంది. గ్రో అయ్యే పిల్లలకి ఆ కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల హార్మోన్స్ కి టాల్ అవ్వడానికి అండ్ ఆల్సో బాడీ స్టెబిలైజ్ మెటబాలిజం మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వేరాజ్ ఇన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో మెయిన్లీ కాల్షియం బోన్స్ ఎక్కువ స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో చాలా వరకు మీకు చూసినట్టయితే ప్రోడక్ట్స్ బఫెలో మిల్క్ తోనే ఎక్కువ చేస్తారు. సో గీ గానీ పన్నీర్ కానీ సో ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని బఫెలో మిల్క్ తోనే యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ జిమ్ చేసే వాళ్ళు ఐ సజెస్ట్ బఫెలో మిల్క్ ఈజ్ వెరీ వెరీ హెల్దీ అండ్ ఆల్సో ఫిట్ అవ్వడానికి కూడా ఈ బఫెలో మిల్క్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మీరు మా డైరీ ఫార్మ్ పేజ్ ని ఫాలో చేయండి. మళ్ళీ ఒక మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.